అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే అండి గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందండి? ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళకి మీ స్థాన అధిపతియే గురు, 4వ భావం అంటాం. సుఖస్థానం అధిపతియే గురు. అష్టమ స్థానంకి వెళ్ళి ఉచ్చం పెడుతున్నాడు. మెయిన్ గా ఈ టైంలో ధనుర్రాశి వాళ్ళు పిల్లల పరంగా చాలా ఎక్కువగా థింక్ చేస్తారు. పిల్లల పరంగా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఒక చిన్న విషయం ఈజీగా చేసే విషయాన్ని చాలా ఆడంబరంగా చాలా గొప్పగా చేస్తారు. సో ఆటోమేటిక్గా ఖర్చులు పెరుగుతుంది. ఒక యాంగిల్. సెకండ్ యాంగిల్ లో మీరు చేస్తే పిల్లల పరంగా అనవసరమైన ఫీలింగ్ ఎక్కువ ఉంటది. అంటే పిల్లలు సరిగా ఉండరు. గురు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు వాడు చెప్పిందే కరెక్ట్ అని మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు వాడు. ఎవ్రీ కిడ్ ఇస్ నౌడేస్ ఎవ్రీ పేరెంట్స్ ఆర్ ఇడియట్స్ అనుకుంటున్నారు. అంత ఒక జోన్ అయిపోతుంది. ఇప్పుడు అష్టమంలో గురు ఇంత బలంగా ఉన్నప్పుడు ఫ్యామిలీలో స్ప్లిట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి చెప్తారంటే వాళ్ళు ఒకటి చెప్తారు. అంటే లీగల్ కేసెస్, కాంప్లికేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అష్టమంలో గురువు ఉన్నప్పుడు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఇప్పుడు హస్బెండ్ సర్వ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ కారణం, వైఫ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ దీనికి కారణం. అది ఉన్నప్పుడు నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంకొకటి, బ్యాంక్ లో మీ ఫ్రెండ్ కి ఎక్కడైనా లోన్ తీపించారు అంటే ఈ టైం గ్యారంటీగా మీకు లీగల్ నోటీస్ వస్తుంది, మీరే కట్టాలి అంటారు. అదేలాగా జాబ్ ఉంటేనా లేదా నాకే తెలియదు, ఉంది అంటాడు లేదంటాడు నాకే అర్థం కావట్లేదు. జాబ్ లో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంది. నేను ఒక జాబ్ చేయాలా వద్దా, ఆర్థికంగా బేసికలీ జాబ్ పరంగా లీగల్ గా పోయి బ్లాక్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. అదే అంటే మీ కంపెనీ మీరు పని చేసే తీరాలని మీకు పుష్ చేస్తుంది, కొన్ని రూల్స్ మాట్లాడుతుంది. నిన్నదాకా రూల్స్ మాట్లాడరు, ఈ రోజు నుంచి ఆ రూల్ మాట్లాడతారు. లేదా నువ్వు ప్యాకప్ అవ్వు అంటారు, ఒక 6 months శాలరీ ఇస్తాను వెళ్ళిపోండి అంటారు. సో అలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ కెన్ డూ. మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, మీదే ఒక సర్వీస్ సెక్టర్ లాగా ఒకటి స్టార్ట్ చేయొచ్చు, మీదే కొత్త ఇన్వెస్ట్మెంట్ ఒకటి వేసి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అష్టమంలో గురు ఇంత బలంగా ఉన్నప్పుడు ఏ విధంగానూ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలి. అదేలాగా ఇంకొకళ్ళు సపోర్ట్ చేయడం దయచేసి చేయొద్దు. లాస్ట్ లో అంతా తప్పంతా వాడిది పెట్టుకొని మనదంటాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఒక క్రిమినల్ అడ్వకేట్ కి జాతకం ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. క్రిమినల్ అడ్వకేట్స్ ఆర్ ఆన్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్ ఎ బ్యాడ్ వే ఎలా ఉంటే అలా ఉంది. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి మీరు గొడవ చేసి, ఒక్కొక్కటి లీగల్ కేసు వేసి, ఒక్కొక్కటి మీరు రూల్ మాట్లాడి బ్రేకప్ అవ్వాలి, సరి అవ్వాలంటే ఎలా అవుతుంది? మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ చాలా కష్టం వస్తుంది. యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. అదేలాగా దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ గివెన్ టు యువర్ ఫ్యామిలీ. అంటే మీ వైఫ్ కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఈ రోజు పొద్దున్న గొడవ అయిందంటే రేపు పొద్దున్న మళ్ళీ గొడవ అవుతుంది. మీ ఆ గ్యాప్ లేకుండా ఆ గొడవనే మీరు టార్గెట్ చేశారు అంటే యూ కెన్ అగైన్ విల్ బి ఎ ప్రాబ్లం. నార్మల్ గా గురువు ఉచ్చబలం అయినప్పుడు ఓసిడి విల్ బి దట్ కోర్. సింపుల్, ఏం లేదు, ఆ బాటిల్ అక్కడ ఉంటే ఇటు తిప్పి పెడతాడు, ఇలా పెట్టాడు, అరే దాంట్లో ఏం రా బాబు ఉంది నీకు. ఇలాంటి విషయాలన్నీ చేష్టలు ఒక రోజు చాలా కామెడీగా అనిపిస్తుంది, ఈ రోజు అది విపరీతంగా టెన్షన్ వస్తుంది ఆ గురువు అలా ఉన్నప్పుడు. సో యూ హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఇంకొకటి ఏం చెప్పినా చేసినా సరే మీ యొక్క హెల్త్, మెయిన్లీ ట్రావెల్, బండి మీరు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా చెప్పేది నీళ్లలో స్నానం చేసేటప్పుడు యూ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. వెళ్తాం సార్, జాలీగా ట్రిప్ వెళ్తున్నాం, 4 వెళ్ళాము, మనం వెళ్ళి నదిలో స్నానం చేసాము అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎలా బయటకు వస్తామో తెలియదు అన్నట్టుగా సిచ్యువేషన్ అవుతుంది. సో యూ హావ్ టు బి కేర్ఫుల్. అదేలాగే ఎక్కడైతే ఎవరికి బాగుంటుంది ధనుర్రాశిలోకి, ఎవరికి బాగుంటుంది అంటే బేసిక్లీ చైల్డ్ స్పెషలిస్ట్ కి బాగుంటుంది, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి బాగుంటుంది. అదేలాగే ఎన్ఫోర్స్మెంట్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, విజిలెన్స్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో డేటా చూసే వాళ్ళకి బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా పిల్లలకి ఇప్పుడు ఈ ADHD, ఆటిజం, ఇలాంటి డౌన్ సిండ్రోమ్ అలాంటి వాటికి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ కి ఇప్పుడు బాగుంటుంది ఈ టైం పీరియడ్ లో. ఇప్పుడు పిల్లలు అవుతారా అంటే కొంచెం కష్టపడి అవ్వాలి. ఇప్పుడు పిల్లలు కరెక్ట్ గా ధనుసు రాశి సెట్ అవ్వదు, అందుకని కొంచెం చూసి మనం హ్యాండిల్ చేయడం. మీ యొక్క ప్లానింగ్ ని కాస్త దగ్గర ఇప్పుడు వేయకుండా సెప్టెంబర్ తర్వాత ప్లాన్ చేశారంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసే అబ్బాయి కరెక్ట్ గా ఒకటి ఉండదు, అంటే రూల్స్ ఎక్కువ మాట్లాడతారు. అలా రూల్స్ ఎలా మనం తీసుకోవడం? బికాస్ నార్మల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ బేసిక్లీ మీకేనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు వచ్చి నుంచోవాలి, మీ ఫ్రీగా మనసు వచ్చి మాట్లాడాలి.
ఇప్పుడు గురువు ఉచ్చబలంలో ఉన్నట్టు ఆపోజిట్ అవతల మనిషి మాట్లాడరు. యు నో హౌ బ్యాడ్ ఇట్ ఇస్. ఆపోజిట్ లో మీ హస్బెండ్ మీ వైఫ్ మాట్లాడరు అంటే మీరు ఏం చేస్తారు? గోడతో మాట్లాడతారా? గోడతో హాయ్ బాయ్ చెప్తారా? ఎందుకంటే దే ఫీల్ చాలా గౌరవంగా మేము ఉంటామంటారు. గౌరవం అనేది మాట్లాడడం స్టాప్ చేయడం వల్ల కాదు. గౌరవం ఇస్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్. ఇట్స్ అ క్యారెక్టర్, హౌ యూ యాక్చువల్లీ బిహేవ్. అలా చూసుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వితౌట్ ద జాతకం చూడకుండా మీరు ఏ ఒక్క పనిని చేయకూడదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏం చేయాలి మెయిన్ గా ఈ సిచ్యువేషన్ లో? పిల్లలకి 6 పిల్లల్ని మనల్ని తీసుకోవాలి. 6 పిల్లల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పసుపు వస్త్రం మనం దానం చేసామంటే ఈ దోషం వచ్చి క్లియర్ అవుతుంది. లీగల్ కేసు అవ్వదు, జైలుకి వెళ్ళరు, డబ్బులు కట్టరు, అంటే అనవసరమే ఎవరో కట్టాల్సిన డబ్బు మనం కట్టరు. ఇలాంటి విషయాలు అన్ని జరుగుతుంది. బట్ ఒక్క యాంగిల్లో చూస్తే మీ అబ్బాయికి హెవీగా మీరు ఖర్చు పెట్టడం, హెవీగా మీరు దానిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం బ్లాక్ అవుతుంది డబ్బులు. అది మాత్రం మీరు చూసుకోండి. డబ్బులు రాదని కాదు, ఎందుకంటే వ్యయస్థానానికి డబ్బు ఉంది, కుటుంబ స్థానానికి డబ్బు ఉంది. సో డెఫినెట్లీ ఉంది మీకు డబ్బు సంబంధించిన ప్రాబ్లం రాదు. అదిలాగా సుఖస్థానము యాక్టివ్ గా ఉంది. మీ ఊర్లో మీరు బాగుంటారు అంతే. అందుకని ధనుసులో ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం, ఇక్కడ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఏ ఒక్క మనసులో ఉన్న బాధ అయినా సరే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం అనేది మంచిది. ఈ టైం పీరియడ్ లో యూ నీడ్ ఎ స్ట్రాంగ్ సజెషన్. ధనుసు, సింహం అండ్ మేషం సెప్టెంబర్ తర్వాత హార్ట్ బ్లాక్స్ వస్తుంది. సో యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. మిగతా అన్ని బాగానే ఉంటాయి. ఓకే, సో వీళ్ళకి సంతోషం అండ్ ఆర్థికంగా బైరీ వేసుకోవాల్సి వస్తే పర్సంటేజ్ వైజ్ గా ఏం చెప్తారండి? సంతోషపరంగా 70, ఆర్థికంగా మనం చూసాము అంటే ఇట్స్ నాట్ బ్యాడ్, అంటే ఒక 75% ఇవ్వచ్చు. ఓకే, రైట్. మరి వీళ్ళకి ఏం, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాటల్లో ఒక రెమెడీ చెప్పారు, మీకు ఏమైనా యాడ్ చేస్తారా వీళ్ళకి? అభిషేకం చేయించడం. ఎవరికైనా? మెయిన్ గా కాల భైరవుడికి థర్స్డే మార్నింగ్ మీరు అభిషేకం చేయించి, పాసిబిలీ ఆరెంజ్ కలర్ లేదంటే పసుపు కలర్ లో ఒక వస్త్రం, పంచ ఇవన్నీ మనం ఇచ్చారంటే పెద్ద చేంజ్ గ్యారంటీగా. అంగవస్త్రం ఇచ్చారంటే చాలా పెద్ద చేంజ్. మినిమం 9 weeks చేయాలి. ఫస్ట్ టైం మాత్రం ఈ దానం చేయాలి, తర్వాత మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తే చాలు. థర్స్డే మార్నింగ్ 6 to 7 బాగుంటారు. సింహరాశి వారు ఎప్పుడు సింహంలానే ఉండాలని కోరుకుంటారు. మరి ఇప్పుడు గురువు మారిన తర్వాత ఎలా ఉండబోతున్నారు? సో 85% ఆఫ్ ద సింహరాశిలో పుట్టిన వాళ్ళు లాస్ట్ 1 year గానే 1.5 year గానే సరిగా లేదు. అంటే ఎందుకంటే అష్టమంలో శని వచ్చి కంజంక్ట్ అయినప్పుడు దెబ్బ ఎక్కడ తాకిందో అక్కడే తాకుతా ఉంటది. సెకండ్ టైం, థర్డ్ టైం ఒకే. ఎగ్జాంపుల్ మోకాళ్ళు అంటే మోకాల్లోనే 4 సార్లు, లెఫ్ట్ మోకాల్లోనే 4 సార్లు. 80% ఆఫ్ ద సింహరాశిలో పుట్టిన వాళ్ళకి యాంకిల్ ట్విస్ట్ అయి ఉంటది. మనకే తెలియదు, రోజు దిగే అదే చోట ఇది అయ్యి కరెక్ట్ గా లిగమెంట్ అవుట్ అవడం, ఇలాంటి విషయాలన్నీ సింహానికి జరిగి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే లాభస్థానంలో గురువు ఉన్నంత వరకు, అంటే May 22 దాకా అసలు మీకు ఏ బాధ లేదు, డబ్బులు వస్తా ఉంటుంది, మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అన్ని పెద్దగా మనం మాట్లాడలేము, బికాస్ అంత కరెక్ట్ గా లేదు. అదేలాగా ఇంట్లో ఎక్కడైతే పెట్ అనిమల్స్ ఉందో, స్పెసిఫిక్ గా డాగ్స్, ఇమ్మీడియట్ గా డాగ్స్ ని బయట షెల్టర్స్ కి షిఫ్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఓకే, సింహరాశి వారికి పెట్స్ సెట్ కారు. నెక్స్ట్ 1 year ప్లీజ్ అండర్స్టాండ్, మీ ఇంట్లో కుక్క ఉందంటే మీరు బయటికి చెప్పడం, బయటికి పెట్టడం మంచిది. లేదంటే కుక్క ఇంట్లో ఉంటది, 2వ కుక్క అవుతుంది, 3వ కుక్క అవుతుంది, ఇంట్లో ఉన్న హస్బెండ్ బయటికి వెళ్తారు. లాజిక్ ఏంటంటే అది కుజస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది. లేడీస్ కి కుక్కకి విపరీతమైన కనెక్షన్ నార్మల్ గానే అలా ఉండదు. దిస్ ఇస్ అ రీసెర్చ్. జెంట్స్ కి ఎంత కుక్క నచ్చుతుందో అన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. లేడీస్ కి ఎంత మీ కుక్క మీద ప్రేమ ఉంటుందో అంత జెంట్స్ కి అగేన్స్ట్ అవుతారు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో డామినేషన్ లేడీ ఎక్కువ చేస్తారు. అప్పుడు జెంట్స్ ఏమి ఒక లెవెల్ దాకా మెయింటైన్ చేస్తారు, లెవెల్ లేదంటే వాళ్ళు బయటకు వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుంది. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్లో ఉన్న పెట్ అనిమల్స్. అది క్యాట్ అయినా సరే, క్యాట్ పెద్ద ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ ఎనీ కైండ్ ఆఫ్ పెట్ అనిమల్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా మీ రోడ్స్ లో కుక్క అంతా ఉందంటే కాస్త జాగ్రత్తగా. ఎందుకని చెప్తాను, దిస్ ఇస్ స్పెసిఫిక్ పొలం, పెద్దగా దీన్ని ఎవరు రిసర్చ్ చేయరో. లాస్ట్ 1 year లో అయిన డాగ్ బైట్స్ రేషియో మీరు చూస్తారంటే 80% సింహానికే తగిలి ఉంటుంది. సింహం, మేషం, ధనురాశి వాళ్ళకే ఈ కుక్క ఎక్కువ కరవడం, రేబీస్ అటాక్ అవడం. ఎందుకని ఇన్ని రేబీస్ మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో? లాస్ట్ 1 month లో ఎన్ని రేబీస్? బికాస్ ఆఫ్ ది కంజంక్షన్, కరెక్ట్ అయిన కంజంక్షన్ లో లేదు, అందుకని మనం చూస్తున్నాం.
సో ఇప్పుడు సింహరాశిలో ఉన్న వాళ్ళకి పెద్ద చేంజ్ ఏంటంటే ఇల్లును వదిలేయాలి, అదేంటి సార్? బయటికి వెళ్ళిపోవాలి. ఒక 1 year కి తాత్కాలికంగా టెంపరవరీగా మీరు స్ప్లిట్ అవ్వడం మంచిది. ఇప్పుడు వాళ్ళు ఇల్లు వదిలేసేయాలి. ఆ ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలి. ఓకే. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ లేదంటే ఒక 1 year డెప్యుటేషన్, అందుకని వేరే ఊరికి నాకు పని, లేదంటే ట్రాన్స్ఫర్ 1 year కి మాత్రం తీసుకొని వేరే ఊరికి వెళ్ళడం. అలా చేశారంటే హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఓకే. లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సెపరేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే. అందుకనే ఈ 2 రాశి మాత్రం నేను చెప్పుంటాను, డివోర్స్ రావడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్త. దాంట్లో కుంభరాశినే ఉంది, సింహరాశినే ఉంది. సో సింహరాశిలో పుట్టిన వాళ్ళు మీ పిల్లల పరంగా విపరీతమైన ఖర్చులు పెడతారు. ఓకే. మీ పిల్లలు ఫారిన్ ఆపర్చునిటీ దొరుకుతుంది, మీ పిల్లలకి ఆఫ్ షోర్ లో పెద్ద యూనివర్సిటీలో దొరుకుతుంది, పాసిబ్లీ అగైన్ యూరోపియన్ నేషన్స్ లో దొరుకుతుంది, అక్కడ UK లో కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. అప్పుడు అక్కడ మీరు పంపించారంటే డబ్బు విపరీతంగా మీరు తీసుకోవాలి. అదేలాగే ఎక్స్ట్రా అప్పులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. క్రెడిట్ కార్డ్ లెవెల్ కాదు నేను చెప్పేది, పెద్దది. EMI మాత్రమే పెద్దగా మీరు కట్టేలాగా ఒక సిచ్యువేషన్ రావచ్చు. సో ఆ చేంజ్ అనేది జరుగుతుంది. ఇంకొకటి 2 నక్షత్రానికి ఒకలాగా యావరేజ్ గా పర్వాలేదు ఈ ఇయర్. బేసికల్ చెప్పాలంటే బేసిక్గా పుబ్బా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం ఓకే. మఖా నక్షత్రం వాళ్ళకి ఇంకా హెల్త్ ఉంది. మఖా నక్షత్రం వాళ్ళు ఇన్ జనరల్ సింహరాశి వాళ్ళకి చూసారంటే లాస్ట్ 1 year ప్లస్ ఈ డిసెంబర్ దాకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతా ఉంటుంది. బికాస్ ఒంట్లో వచ్చి దర్ ఇస్ కరెక్ట్ గా అయినా ఒక మెటబాలిజం లేదు. ఇంకొకటి 80% డిప్రెషన్ లోనే ఉంటారు. మాట్లాడడానికి ఎవరు, నా ప్రాబ్లం చెప్పుకోవడానికి నాకు ఎవరు లేదండి, నేను ఎక్కడ వెళ్ళి చెప్తాను. స్పేస్ అసలు దొరకదు హస్బెండ్ అండ్ వైఫ్ లో. లేదా ఇంట్లో విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్, అందుకని మీరు పనిచేయాలి, వాళ్ళు పనిచేయాలి. సో వర్కింగ్ అవర్స్ వచ్చి చాలా ఎక్కువ అయిపోతుంది. 11 o'clock 12 o'clock దాకా. 80% నెక్స్ట్ 1 year కి సింహరాశి వాళ్ళు లేట్ గానే భోంచేస్తారు, లేట్ గానే నిద్రపోతారు. రావడమే 2 o'clock నైట్, లేదంటే 11:30 నైట్. అప్పుడు అన్ని మెటబాలిజం చేంజ్ అవుతుంది. అందుకని నేను చెప్తున్నాను, పాసిబ్లీ 1 year కి మీరు బయటకు వెళ్ళిపోండి. మీరు ఫారిన్ వెళ్ళిపోయారంటే సింపుల్ లాజిక్, ఇక్కడ సూర్యోదయం 6 o'clock, అక్కడ సూర్య అస్తమనం 6 o'clock. ఇక్కడ డే అంటే అక్కడ నైట్. జీవకారకుడు గురువు ఎప్పుడైతే వ్యవస్థానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మీరు బయటకు వెళ్తారు. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్స్ దొరుకుతుంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హు ఆర్ వర్కింగ్. వాళ్ళకి ఒకవేళ ప్రాజెక్ట్ బయట దొరికింది మీ కర్ణాటకలో, లేదంటే తమిళనాడులో, అటు సైడ్ మహారాష్ట్ర, కాంబోజ దేశాధిపతి, వెస్ట్ బెంగాల్, అక్కడ మీకు దొరికిందంటే కూడా ధారాళంగా మీరు వెళ్ళొచ్చు. ఢిల్లీ అలాంటి ప్లేస్ మీరు వెళ్ళారంటే మీకు సెటిల్ అవుతారు, మీరు బాగుంటారు. ఉన్న చోట నుంచి మీరు మారడం అనేది మంచిది. ఓకే, మంచిది. మారాలనుకున్న వాళ్ళకి, ఆప్షన్ ఉన్న వాళ్ళకి మారుతారు బయట. బట్ ఇప్పుడు అందరికి ఫారెన్ వెళ్ళే అవకాశం రాకపోవచ్చు, అందరికి బయటికి వెళ్ళే అవకాశం రాకపోవచ్చు కదా సార్. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు. ఒకటే విషయం, ఇంటిని మర్చిపోండి. మీరు వర్కహాలిక్ గా ఉంటారు, లేదంటే మిమ్మల్ని సిచ్యువేషన్ లా డిమాండ్ చేస్తుంది. నలుగురు చేసే పనిని ఒకటి చేయాలి. అప్పుడు మీరు మార్నింగ్ 6 గంటకి మీకు స్టూడియోకి వెళ్ళారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింహరాశి అనుకోండి, నైట్ 12:30కి ఇంటికి వెళ్తారు. పర్వాలేదు సార్, అలా అయినా స్ప్లిట్ అయినా పర్వాలేదు, మొత్తానికి దూరం అయిపోయే బదులు కదా. ఇన్నవే నేను మీ యొక్క పాయింట్ కరెక్ట్. అలా మనం చూసినప్పుడు దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది. అందుకని ఏంటంటే లాంగ్ వర్క్ అవర్స్, హెల్త్, ఇలాంటి విషయాలు చూసుకోవాలి. కానీ దీంట్లో పెద్ద అనుగ్రహం ఇంకొకటి ఉంది, ఇల్లు కొనడం ఖాయం. ఓకే, ఇల్లు గ్యారంటీగా మీరు కొంటారు, ఇల్లు కొంటారు. ఎవరి పేరు మీద? మీ హస్బెండ్ పేరు మీద ఇల్లు కొంటారు. మీ వైఫ్ పేరు మీద, హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అదే హస్బెండ్, అలా ఇల్లు కొనడానికి ఛాన్స్ ఉంది. సో దాని యొక్క బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు రెంట్ ఇచ్చే బర్డెన్ తగ్గుతుంది, ఇల్లు కొనడం అనేది 100% జరుగుతుంది. డిఫరెంట్ యాంగిల్ లో కొలాటరల్ సక్సెస్ జరుగుతుంది. మీకు జరగదు, మీకు దగ్గర ఉన్న వాళ్ళకి, మీ తోబుట్టిన వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి మంచి విషయాలు జరుగుతుంది. చాలా ఎక్కువగా పిల్లల పరంగా బ్రెయిన్ మీకు డిస్టర్బ్ అవుతుంది. నా పిల్లల పరంగానే నాకు ఇంత ఇష్యూ సార్, మా పిల్లల కోసం ఇంత ఖర్చు పడుతున్నాను సార్, మా పిల్లల కోసం మేము అంతా షిఫ్ట్ అయ్యి ఇక్కడ వచ్చేసాం సార్, మా పిల్లల కోసం ఇక్కడ కాలేజీలో సీట్ దొరికిందని ఇంటికి వదిలేసి వచ్చాం సార్. ఇలాంటి కేసెస్ వచ్చి నెక్స్ట్ 1 year లో మనం ఎక్కువగా చూస్తాం. అప్పులు తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం తగ్గుతుంది, 6వ స్థానం. అదేలాగా అనవసరమైన గొడవలు, అనవసరమైన శత్రువులు, వీళ్ళందరూ మనం డిస్టర్బ్ చేయరు. అట్ ది సేమ్ టైం నేను ఒకటే చెప్తాను, ఏ విషయాన్ని మీరు బయటికి చెప్పకండి. కీప్ ద సీక్రెట్ యాజ్ సీక్రెట్, డోంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. అది కేతు వచ్చి మీ మఖా నక్షత్రంలోనే బయటికి వెళ్తున్నాడు. సో 100% వెన్ యూ మెయింటైన్ ద సీక్రెసీ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయిపోయిన తర్వాత చెప్పండి.
మీ అబ్బాయికి నీట్ క్లియర్ చేసి మెరిట్ లో గవర్నమెంట్ సీట్ వచ్చిన తర్వాత 1 month తర్వాత చెప్పండి. మా అబ్బాయి నీట్ క్లియర్ గవర్నమెంట్ సీట్ వస్తుంది అని మీరు బయటికి చెప్తే రాదు. కేతు అలాంటి ఒక గ్రహం. కానీ ఐ హావ్ సీన్ చాలా మంది సింహరాశుల వాళ్ళకి ఇది ఉంటది సార్, ఏదైనా చెప్తే పని అవ్వదు అన్నది ఉంటది. అందుకని దయచేసి మీరు బయటికి చెప్పకుండా చేయండి, చాలా బాగుంటారు. సింహంలో పుట్టిన వాళ్ళు ఒకటే సిచ్యువేషన్, మీరు ఫినాన్షియల్ గా గ్రోత్ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఏ స్థానం ఉన్నప్పుడు సెకండ్ జోన్, సెకండ్ ఇన్కమ్ అని. సర్వీస్ సెక్టర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అది ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఓవరాల్ గా చూసారంటే ఒక విధంగా డిఫరెంట్ గా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. సో డెఫినెట్లీ బాగుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. సో పర్సెంటేజ్ పరంగా మనం వేరే వేసుకోవాల్సి వస్తే హ్యాపీనెస్ షుడ్ బి 70. ఓకే. ఆర్థికంగా 80% ఉంటుంది. హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. మెయిన్ గా బ్యాక్, లోవర్ బ్యాక్, L4, L5, టైల్ బోన్, అదేలాగా మీ యొక్క మలం మోషన్ వెళ్ళే స్థలం, ఇవన్నీ కాస్త చూసుకోవాలి. రైట్ సార్. మరి వీరికి రెమెడీస్ ఒకటే, రాజగణపతి అంటాం. అంటే వినాయకుడు రాజ అలంకారంలో ఉండాలి. అలాంటి వినాయకుడిని మనం పాసిబుల్ గా సండే రోజు, ఆదివారం రోజు పొద్దున 6 to 7 ఆ టైంలో వెళ్ళి అభిషేకం చేయించి దర్శనం చేసి రావడం. సో గడ్డిని వచ్చి మనం ఒక మాల లాగా చేసి మనకి వినాయకుడికి వేశారంటే మీ యొక్క అన్నెసెసరీ ఆటంకాలు క్లియర్ అవుతుంది. సో యూ విల్ బీ హ్యాపీ. తులారాశి వారంతా వెయిట్ చేస్తున్నారండి మాది ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఎలా ఉండబోతోంది? పీపుల్ హు ఆర్ ఆల్వేస్ ఫార్ ద సొసైటీ, టు ద సొసైటీ, బిలాంగ్ టు ద సొసైటీ అంటే తులారాశి వాళ్ళు. ఇంట్లో చేసే పని కంటే బయట చేసేది ఎక్కువ ఉంటుంది. దే ఆర్ ఫార్ ద పీపుల్, కంప్లీట్లీ సంఘ సేవనే. ఇంట్లో అడిగితే వాడు దగ్గర నుంచుంటాడు, అక్కడికి వెళ్ళి చూడ అంటారు. ఇంట్లో అసలు ఏ ఉపయోగం ఉండదు. చేద్దాం కొంత మధ్యాహ్నం రాత్రి అలాగా యూ విల్ ట్రై టు షిఫ్ట్ ఓన్లీ. అలాగా అదేలాగా ఒక మనిషికి హెల్ప్ కావాలి అంటే ఫస్ట్ పర్సన్ గా వెళ్ళి నించొని హెల్ప్ చేసేది తులారాశి వాడు. అండ్ మోస్ట్లీ ఇంట్లో ఫ్యామిలీలో విపరీతంగా సపోర్ట్. ఇన్ఫాక్ట్ హస్బెండ్ అయితే వైఫ్ కళ్యాణం అయిన తర్వాత, అంత పెళ్లి అయిన తర్వాత ఈ మనుషులే వేరే. యాక్చువల్లీ వీళ్ళందరూ రెమోల్ గా మారుతారు. టిల్ దట్ టైం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. వీళ్ళ మనసులో ఏది ఉందని కొంచెం అర్థం చేసుకోవడం చాలా ఈజీ. యాక్చువల్ గా వాళ్ళ ఫేస్ కనపడిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో రాహు డిసెంబర్ దాకా ఉన్నాడు. అప్పుడు ఏంటంటే చాలా పెద్ద స్థలానికి వీళ్ళు వెళ్తారు. పెద్ద పోస్టింగ్ దొరకడం, పెద్ద విషయాన్ని మనం అచీవ్ చేయడం, అదేలాగే ఎనిమిటీ లేకుండా మనం గెలవడం, ఇలా అన్ని వచ్చి మీకు దొరుకుతుంది. అంటే నార్మల్ గా రాహు ఇంత పంచమ స్థానంలోనే పెద్ద హోటల్స్ లో స్టే చేస్తారు. పెద్ద ఫారిన్ నేషనల్స్ కి వెళ్ళి మీట్ చేయడం, అక్కడ మీటింగ్స్ చేయడం, ట్రేడ్ షోస్ చెప్తారు కదా, అలాంటివి చేయడం. 80% జర్మనీ వెళ్తారు. ఇలాంటి ఆపర్చునిటీ వీళ్ళకి వస్తుంది. లేదంటే యూరోప్ లో స్పెసిఫిక్ గా అలాంటి చోట వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా తులారాశిలో ఎవరైతే ఉన్నారో ఈ టైం పీరియడ్ లో 100% 2 జాబ్ గా చేస్తారు. 2 జాబ్ గ్యారంటీ. ఎందుకంటే గురు ఉచ్చ బలంలో అది 10వ స్థానం కనెక్ట్ అయినప్పుడు, శని త్రికోణంలో ఉన్నప్పుడు కాంట్రాక్చువల్ బేసిస్ గా మారుతారు. అప్పుడు ఉన్న చోట 25 years గా మీరు ఉన్నారంటే మీరు వద్దని రిసైన్ చేస్తారు. ఇట్స్ గుడ్, మంచిది. ఎందుకంటే యు ఆర్ కంప్లీట్లీ లాక్డ్ బై సర్టన్ కంపెనీ. అంటే ఇప్పుడు సడన్ గా ఇంత పెద్ద చేంజ్ వస్తుంది, ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. గురువు చేంజ్ అయ్యే గ్రావిటీ వల్ల మీకు ఈ చేంజ్ అవుతుంది బేసికల్ గా. అలా అయినప్పుడు 2 చోట్ల నుంచి మీరు వచ్చే డబ్బు ఫస్ట్ చేసే కంపెనీ కంటే ఎక్కువ వస్తుంది. 80% ఆఫ్ ద తులాలో పుట్టిన వాళ్ళు అడ్వైజర్స్ గా మారుతారు. గవర్నమెంట్ అడ్వైజర్స్, గవర్నమెంట్ సెక్రటరీ, కన్సల్టెంట్స్, ఇలాగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 80% పీపుల్ విల్ బి ఇంటూ స్కూల్స్ అండ్ కాలేజెస్. దాంట్లో నెంబర్ 1 పొజిషన్ గా కూర్చుంటారు. మేనేజర్స్ గా, టాప్ లెవెల్ మేనేజర్స్ గా ఒక పెద్ద గ్రోత్ అనేది గ్యారంటీగా మీకు ఉంది. కానీ జాబ్ పర్స్పెక్టివ్ లో గ్యారంటీగా మీరు ఆల్రెడీ ఉన్నారంటే డిపార్ట్మెంట్ మారుతుంది, లేదంటే ఈ జాబ్ వదిలేస్తారు, కొత్త జాబ్ కు వెళ్తారు. అది ఉచ్చబలంలో ఉన్న గురువు గ్యారంటీ. లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది నోటీస్ పీరియడ్ సర్వ్ చేయక ముందనే వెళ్ళిపోతారు, అది గ్యారంటీగా ప్రాబ్లం వస్తుంది. మీరు అది చూసుకోవాలి. అదేలాగా లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫర్ సైనింగ్ అథారిటీగా మీరు ఉన్నారో, లేదంటే సైన్ చేస్తున్నారంటే డాక్యుమెంట్స్ ని క్లియర్ గా చూసి చేయాలి. లేదంటే గురువు క్యారెక్టర్, గ్రహం ఏం చేస్తుంది అంటే ఎవరో చేసిన తప్పుకి మనం వెళ్ళి దానికి జవాబు చేసేటట్టు. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇన్వాల్వ్డ్. ఎవడో చేసింది నేను వెళ్ళి కోర్టులో డైలీ నుంచోవాలా? కొంతమంది అలానే జరుగుతుంది, మీరు చూసారంటే. సో దట్ యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. ఇంకొకటి, ట్రావెల్ ఇలాంటి విషయాల్లో
కాస్త జాగ్రత్తగా ఉంటే ఒక టైం పీరియడ్, కానీ అప్పులు తీరుతాయి, ఓకే డబ్బు విపరీతంగా వస్తుంది. ఓకే మీరు చెప్తే ఆ విషయాన్ని గ్యారంటీగా ఫినిష్ చేస్తారు. ఇల్లు తీసుకోవడం, మిలిటరీ క్వార్టర్స్ పక్కన ఇల్లు తీసుకోవడం, పోలీస్ క్వార్టర్స్ పక్కన ఇల్లు తీసుకోవడం, ఎక్కడైతే ఇలా కాల్ ఫైర్ క్లియర్ చేసే డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ ఉన్న మనుషుల పక్కనే ఇల్లు తీసుకోవడం, జైల్ పక్కన ఇల్లు తీసుకోవడం, ఇలాగా అంటే మీకు వచ్చే ల్యాండ్ అలా పక్కన వస్తుంది. అదే ఒక పెద్ద ఒక హెల్ప్ మీకు అవుతుంది. అదేలాగా లైఫ్ లో ఇప్పటిదాకా నేను అచీవే చేయలేదంటే దిస్ ఇస్ ద ఇయర్, మార్క్ మై వర్డ్స్, తులారాశి వాళ్ళు విపరీతమైన కోటీశ్వర యోగం అంటుంది. ఎందుకని ఎక్కడ చెప్పలేదు, వీళ్ళకి మాత్రం చెప్తున్నాను అంటే నవంబర్ తర్వాత గురువు కేతు కంజంక్షన్ వీళ్ళకి లాభస్థానంలో కనెక్ట్ అవుతాడు. ఇప్పటిదాకా నేను ప్లాన్ చేసింది జాక్ పాట్ కొట్టానరా నేను అన్నట్టుగా తులారాశి వాళ్ళకి అమేజింగ్, రియలీ గ్రేట్ చేంజ్ అనేది మీకు నవంబర్ లో జరుగుతుంది. సో ఓవరాల్ గా మీరు తులారాశిలో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఒక మనిషి పని చేస్తే ఓకే, ఇద్దరు పని చేసే కెపాసిటీ ఇంట్లో ఇప్పుడు పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది. సో హూ విల్ టేక్ కేర్? నేను పెద్దనా నువ్వు పెద్దనా, నేను గొప్పనా నువ్వు గొప్పనా, ఆ ఈగో క్లాషెస్ అనేది ఇంట్లో ఎక్కువ వస్తుంది. సో అందుకని ఫ్యామిలీ లైఫ్ లో కొంచెం ఇబ్బంది వస్తుంది, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఏ కేసు జరిగినా, ఏదైనా కోర్టు కేసు జరుగుతుంది, లేదంటే అనవసరమైన గొడవలు జరుగుతుంది, అసలు అవసరమే లేదు నాకు బ్రదర్ కి ప్రాబ్లము, ఒక ల్యాండ్ వల్ల ఇంత ప్రాబ్లం, అంతా క్లియర్ అయ్యి ఇప్పుడు మొత్తం మీకు కనెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇట్స్ ఎ టైమ్ ఫర్ యూ టు చాలా పెద్ద అచీవ్మెంట్ చేయడానికి టైం ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. కానీ అన్ని 2 times 3 times మీరు ట్రై చేసేదానికంటే సింగిల్ టైంలో 2 విషయాలు చేస్తే సక్సెస్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ తులారాశి. సో రెడీగా ఉంది ఆకుపరిచి మనమే అలంకరించుకోవడం లేట్ ఉంది. సో మరి హ్యాపీనెస్ పరంగా అండ్ ఆర్థికంగా వీళ్ళంతవరకు మనం హ్యాపీనెస్ యాజ్ అ హోల్ మీకు 70% చెప్పొచ్చు, ఆర్థికంగా చాలా బాగుంది 95% చెప్పొచ్చు. సూపర్. సో వీళ్ళకి మీరు సూచించే రెమెడీ అండి లక్ష్మీ నరసింహ స్వామి. ఎక్కడైనా మీరు తీసుకోండి, అది చాలా బలం అని చెప్పే ఒక స్థలం మీరు చూసారంటే మంగళగిరి, ఇక్కడ యాదగిరి గుట్ట, ఈ 2 స్థలంలో పాసిబుల్ గా మీరు గురువారం రోజు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం, పానక నైవేద్యం చేయడం, విపరీతమైన మార్పులు గ్యారంటీగా వస్తుంది, బాగుంటారు. అది ఫాలో అవ్వండి. ధన్యవాదాలండి.